అంశం పెళ్ళి. పెళ్ళి ఎందుకు చేసుకుంటారంటే వయసుకు వచ్చాం, సెటిల్ అయ్యాని చేసుకుంటాం, రొమాన్స్ శృంగారం కోసం చేసుకుంటాం, నేను మగాడిని అని ఫీల్ కావడానికి పెళ్లి చేసుకుంటాం. అన్నీ మొత్తం ప్రపంచం చేత లేకపోతే ప్రపంచం గర్వించే అంత ఘనకరాలు ఏమీ చేసేవి లేదు కాబట్టి ఇదన్నా చేసుకొని మగాడిని మొనగాడిని అనిపించుకోవడం చేసుకుంటాం. ఇక ఏ రకంగా ఎలగబెట్టేది ఏం లేదు కాబట్టి పిల్లల్ని కనేసి మగాళ్ళమని ఫీల్ అయిపోతే ఉన్న మార్గం తప్ప మరొకటి కాదు. ఎంతోమంది ఈ ఫీల్డ్లోనే బతికేస్తున్నారు. ఇంకా పిల్లల్ని పెంచలేక, పెళ్ళాంపోరు పడలేక, భార్య మొగతనం భరించలేక, బరువు బాధ్యతలు మోయలేక బతుకు బండిని ఈడుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇదొక భాగంగా ఇక యాంత్రికంగా గడిచిపోతూ ఉంది. అయిపోయిందిరా బాబు అని అనుకుంటున్న క్రమంలో బయటికి చెప్పుకోలేక ఒంటరిగా హాయిగా బతుకుతున్న వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళ పెళ్లి చేసుకోలేదని సూటిపోటి మాటలంటూ, ముదిరిపోయిన బెండకాయ, మగతనం లేని కొద్ది అంటూ మాటలు చేస్తూ వాళ్ళను కూడా పెళ్లిలోకి లాగేస్తూ వాళ్ళను కూడా ఈ వీధిలోకి నెట్టేస్తూ దేనికోసమో పెళ్లి చేసుకున్నామంటే దీనికోసమా, శృంగారం కోసమా చేసుకుందనే స్థాయి తీసుకురావటం, ఆ పనిలో ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను రాత్రి ఒక సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడాను. పెళ్ళి అయిన వాళ్ళకి పెళ్ళి అనేది ఒక జైల్లాగా ఉంటుంది. పెళ్ళి కాని వాటికి అక్కడ జైలుకు పోయేస్తే ఇలా ఉంటుంది. అంటే పోయేస్తే ఒకసారి జైల్లోకి పోతే మళ్ళీ మామూలు సినిమాలలో నేను జీవితంలో కేసులో పోతే కొన్ని సంవత్సరాల తర్వాత యావజ్జీవైనా కొన్ని సంవత్సరాల తర్వాత బయటకు వస్తుంది. 7 ఏళ్ళు 14 ఏళ్ళ తర్వాత పెళ్ళి అనే జైల్లోకి వెళితే జీవితకాలం బయటికి రాడని ఆ సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన మాటలు, సీనియర్ జర్నలిస్టే కాదు చాలామంది పెద్దలు చెప్పినటువంటి మాటలు. దీనికోసం చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చావురా బాబు, ఇందుకు వచ్చామా, ఇందుకోసమే వచ్చామా అన్నారు. సో ఇదేమన్నా కూడా పెళ్లికి సంబంధించి భారతీయ సమాజంలో అన్ని రకాల మతాలకు సంబంధించి చాలా ఇది ఉంది. భార్యాభర్తలు ఒక అండర్స్టాండింగ్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అడ్జస్ట్మెంట్ ద్వారా, అండర్స్టాండింగ్ ద్వారా జీవించిన ద్వారా తినడానికి, తిండి ఉండడానికి, ఇల్లు కట్టుకోవడానికి బట్టి ప్రభుత్వ సహాయం తీసుకుంటూ బంధుమిత్రులతో ఫ్రెండ్లీగా ఉంటూ స్వర్గం ఎక్కడో ఉందో లేదో తెలియదు నాకు, కానీ పెళ్ళి అంటే స్వర్గం అంటే ఇక్కడే ఉంటుందని తెలియజేసుకుంటూ నేను స్టూడెంట్ లైఫ్లో చదువుకున్నటువంటి ఒక కథని నేను దృష్టికి తీసుకొస్తాను ఈ సందర్భంగా. పెద్దలారా, మిత్రులారా, ఆ స్టోరీ ఏంటంటే స్వర్గంలో ఎవరి పన్నవాళ్ళు చేసుకుంటారు. అప్పటికి స్వర్గంలో స్త్రీ స్వర్గం, పురుష స్వర్గం అనేది లేవు. స్వర్గంలో స్త్రీ పురుషులు సమానత్వంగానే ఉన్నారు. ఇదంతా జరుగుతూ ఉంటే ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమిస్తాడు స్వర్గంలోనే. ఇది ఒక స్టోరీగానే తీసుకోండి, సీరియస్గా తీసుకోండి. ఏ మతం వాళ్ళు, నేను మతం కూడా వస్తామండి. ఆ స్వర్గంలో ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమిస్తాడు. పురుషుడు దేవుడు అప్పచెప్పిన పని వీళ్ళు సరిగ్గా నిర్వర్తించడం లేదు. నిర్వర్తించకపోవడం వల్ల ఏం జరుగుతున్నది అంటే దేవుడు అప్పగించిన పని పురుషుడు చేయట్లేదు. పురుషుడు చేయకపోతే పురుషుడిని అక్కడ దాని నుంచి పనిష్మెంట్ చేస్తాడు దేవుడు, ఏరోషాడిషిప్ చేస్తాడు. సో ఈ పురుషుడు ప్రేమించేటువంటి స్త్రీ కూడా సరిగ్గా పని చేయట్లేదు. ఇతన్ని బయటికి పంపించినా కూడా పని చేయట్లేదు అంటే దేవుడు అప్పగించిన పని చేయాలి కదా, ఖచ్చితంగా చేయాల్సింది. సో తిండికి సంబంధించి అనుకుందాం మాట వరుసగా, అంటే స్వర్గంలో ఆకలి దాహాలు ఉండవని అంటారు ఒక భాగం. సో ఈ స్టోరీకి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్తో ఈ స్టోరీ చెప్తా ఉన్నాను. సో అతన్ని స్వర్గం నుంచి పక్కకు పెట్టిన తర్వాత ఆ స్త్రీ కూడా తన పని తను చేసుకోవట్లేదు. అప్పుడు ఏమ్మా, అతని వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నా కాబట్టి ఆయన పంపించాను, నువ్వు ఎందుకు డిస్టర్బ్ అవుతున్నా, ఇట్లయితే నేను స్వర్గం నుంచి నిన్ను కూడా బహిష్కరిస్తాను అంటాడు దేవుడు. ఆయనే లేనప్పుడు ఈ స్వర్గం నాకెందుకండి ఆడకూడదు అంటే వాళ్ళిద్దరూ స్వర్గంలో ప్రేమించుకున్నారు. అందుకోసమే చాలామంది పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడి భూమి మీద జరుగుతాయి అంటారు. సో చాలామంది విడాకులైన వాళ్ళకి ఇది వర్తించదు. సో ఇదొక స్టోరీకి తీసుకోండి. సో భార్యాభర్తలు అడ్జస్ట్మెంట్తో భార్య ఒకటే పనిగా నాకు ఒకటి చెప్తా ఉన్నాడు. ఆ పొద్దాకల జతలు తడవకు 10 జతలు పంజాబీ డ్రెస్సులు, నైటీలు అది వేరే సంగతి. మరి నైట్ డ్రెస్, పంజాబీ డ్రెస్సులు, శారీస్ కావాలట. ఆ మళ్ళీ అంటారు ఇన్ని నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి 10 డ్రెస్సులు, అంటే 90 రోజులకు ఒకసారి 10 డ్రెస్సులు కొనాలట. అంత అలమార అంతా నిండిపోయింది, కొంటూనే ఉంటుంది. వాడు ఒక పిచ్చోడు, ఇది ఒక పిచ్చోళ్ళ గ్యాంగ్ ఉంటుంది. నగలు, నట్ర, దగ్గర జతలు, చెప్పులు, బండ్లు, కార్లు, అందరికీ అన్ని అవకాశాలు ఉండకపోవచ్చు మానవ జీవితంలో. ఈ దేశంలో ఇప్పటికీ 100కి 40% మంది పేదలు జీవిస్తూ ఉన్నారు.
మనకంటే అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని గల్ఫ్ దేశాలు, అమెరికా లాంటి యూరోపియన్ కంట్రీస్ అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, కాదని నేను. సుమారుగా అన్ని తిప్పి కొడితే 30-40 దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళు సౌకర్యవంతంగా జీవిస్తూ ఉన్నారు. కానీ ఉన్నటువంటి 150 దేశాలు పేదరికంలో మగ్గుతూ జీవిస్తూ ఉన్నాయి, కొద్దిపాటి అభివృద్ధితో మధ్యతరగతి జీవితాలు గడుపుతారు. మన దేశంలో కూడా 100కి 90% మంది నెలకు 5,000తోని, 10,000తోని, 15,000తోని, 20,000 లోపు జీవితాలే గడుపుతూ ఉన్నారు. 100కి 90% మంది ఈ జీవితాలతోనే పిల్లలు చదివించుకుంటున్నారు, కుటుంబ పోషణ చేసుకుంటున్నారు, ఆదివారం వస్తే నాన్ వెజ్ చికెన్ మటన్ తెచ్చుకుంటున్నారు. ఇందులో మళ్ళీ రోగం వస్తూ హాస్పిటల్ బిల్లు, వచ్చిన చుట్టాలు, మళ్ళీ ఏదైనా ఫంక్షన్లు, శుభకార్యాలు, పెళ్ళిళ్ళకు, చావులకు, వాటి కర్మలకు, దర్శన కర్మలకు వెళ్ళాల్సి రావడం, శుభకార్యాలకు సంబంధించి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. సో పెద్దలారా మిత్రులారా ఇదంతా ఉన్నది. సో భార్యాభర్తలు అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు ఆడపిల్లలకు సంబంధించి చెప్పాను, ఆడపిల్లలతో విషయంటారు, మగవాళ్ళకి సంబంధించి కూడా ఈ బట్టలు భార్య సంఘాలు పెడతారు. పిల్లలకి ఇంట్లో సరుకులు తీస్తారు, మంచి బట్టలు తీస్తారు, పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయరు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వరు. వీళ్ళంత బాధ్యత బడులకు సంబంధించి ఎవడు చెప్పలేడు. అనేక రకాల దురలవాట్లు ఉన్నాయి. కుటుంబాన్ని పట్టించుకోరు. దేశానికి, ప్రపంచానికి కుటుంబ వ్యవస్థ చాలా మూలాధారం, చాలా కీలకమైంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. భార్యాభర్తలు అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో విలువలు మన పురాణాలు, మన గ్రంథాలు చెప్పినటువంటి మన మత గ్రంథాలు, అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, జైన్, సిక్ ఏ మత గ్రంథాలు కూడా మానవులు ఎలా జీవించాలనేది కొన్ని విలువలతో కూడినటువంటి విధానాన్ని మనకు అందించారు. మనం ప్రత్యేకంగా వాటిని మనం రాయవసరంగా జీవితంలో వాళ్లే మనకి రాసిచ్చారు తరతరాలుగా, 20 విధాలుగా. వాటిని మనం 100లో 10 పాటించినా చాలా ఉన్నతమైనటువంటి మార్గాలకి దారితీస్తుంది. అదేవిధంగా మీరు స్వర్గానికి కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్తారు. మీరు పెళ్లి చేసుకుంది అక్కడే కానీ అక్కడికి వెళ్తారు. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్స్ రాయడం తెలియజేసి చాలామంది జంటల్ని అనేక భార్యాభర్తల పంచాయతీలో కూర్చున్నప్పుడు అడ్జస్ట్మెంట్స్, ఆర్థిక విధానాలే ప్రధానంగా ఉన్నాయి. ఇటు భార్య కానీ అటు భర్త కానీ వాళ్ళకున్న ఆదాయ మార్గాల ద్వారా బ్రతుకుతూ జీవిస్తూ ముందుకు వెళ్ళాలి తప్పితే ఉత్తమ కోరికలు వాళ్ళకుంది మనకి లేదు, వీళ్ళకుంది మనకి లేదు, ఇంటి పక్కన ఉంది మనకి లేదు, ఇంటి ఉంది మనకి లేదు, ఆ ఇంటి ముందు ఉంది మనకి లేదు. ఈ విధానాలు కాకుండా మనకున్న దాంట్లో మనం జీవించుకుంటూ పిల్లల మంచి చదివించుకుంటూ వసుదై కుటుంబానికి మన వంతు కర్తవ్యానికి మనం 1000 ఏళ్ళే బతకం, 1,00,000 సంవత్సరాలు ఎక్కడ మనమేమన్నా దేవేంద్రుమా, దేవతలమా 1000 ఏళ్ళు బతకడానికి ఉన్నటువంటి 100 సంవత్సరాల లోపు ఎప్పుడైనా పోవచ్చు. ఈ క్రమంలో పెళ్లి వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పెళ్లి బంధంలో కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుని పోవాలి. అత్యాశ, దురాశలు, ఎథిక్స్ లేనటువంటి జీవితాలు ఎప్పుడు పతనానికే దారితీస్తాయి. సో ముఖ్యంగా మన పనులు మనం చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పటికే చాలామంది ఎక్స్పర్ట్స్, గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. సో సోదరులారా, సోదరిమణులారా, సో అనేక మత గ్రంథాలు కూడా వీటిని దిశాన్ని నిర్దేశం చేసి ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాయి. హక్కులకు సంబంధించి రాజ్యాంగం ఉన్నది. ఏ దేశానికి సంబంధించి రాజ్యాంగాలు ఇస్తూనే ఉన్నాయి. సో ఆ విధంగా కనీస వేతన చట్టానికి సంబంధించి కూడా రాజ్యాంగం ఉంది. సో నాయకులు ఉన్నారు, దేశ వ్యవస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి. వీటన్నిటిని ఆశ్రయం చేసుకొని మన పని మనం చేసుకుంటూ జీవించడం మంచిది. గతంలో ఉన్నటువంటి రాజరిక పరిపాలనలో కొందరు 100,000 సంవత్సరాలు ఆటవిక సమాజంలో ఉన్నట్టుగా మొదట పురాతన సమాజం, ఆదిమ సమాజం, దాని తర్వాత ఆదిమ సమాజం తర్వాత మనం నెక్స్ట్ స్టేజ్కి వస్తాం. ఆదిమ సమాజం తర్వాత బానిస సమాజం, బానిస సమాజం తర్వాత ఫ్యూడల్ సమాజం, భూస్వామ్య వ్యవస్థ తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థ, కార్ల్ మార్క్స్ చెప్పింది. పెట్టుబడిదారీ వ్యవస్థ తర్వాత కమ్యూనిజం తర్వాత సోషలిజం. సరే పేర్లు ఏదున్నా మీకు ఈజీగా అందరికీ నోటెడ్ ఉండదని చెప్పేశాను. ఇట్లా కొన్ని దశలు ఉంటాయి. ఈ అన్ని దశలలో ఆదిమ సమాజంలో రేపేం జరిగిందో తెలియదు. ఇలా ఆధునిక యుగంలో ఉన్నాం. సో ఇలా ప్రభుత్వాలు, పోలీస్ వ్యవస్థ ఉంది. ఏదైనా నష్టం జరిగితే చెప్పుకొని కేసు పెట్టి, ఇంటి పక్కన కూడా మీరు తిట్టినా కూడా కేసు పెట్టవచ్చు. మీకు అతీంద్రియ శక్తులు, సైబర్ క్రైమ్ జరిగినా కూడా మీరు కేసు పెట్టవచ్చు. సో అంతరక్షణ ప్రభుత్వాలు, పాలకవర్గాలు ఇస్తున్నాయి. అన్ని వైపుల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్థానిక సంస్థలు మీకు గ్రామ పంచాయతీల్లో మంచినీళ్ళు ఇచ్చేదాకా అన్ని రకాల సౌకర్యాలు ఇస్తున్నారు. పెళ్లి చేసుకొని ప్రశాంతంగా భార్యా పిల్లలను చూసుకుంటూ ప్రశాంతంగా జీవించమని దేవుడు మిమ్మల్ని ఇక్కడ పంపించారు. ఆ వసుదైక కుటుంబం వైపు అడుగులు వేసి ప్రపంచానికి రోల్ మోడల్గా నిలవాలి. మనది వైదిక వ్యవహారాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇతర మతాలు కూడా ఇక్కడ జీవించున్నాయి. బౌద్ధ మతం, జైన మతం, సిక్ మతం లాంటివి కూడా ఇక్కడే పుట్టినాయి. సో ప్రపంచానికి ఈ మతాలు ప్రమాణికంగా ఉన్నాయి. ఈ మతం ఆ మతం అని కాదు, అన్ని మతాలు కూడా మానవ జీవితానికి సంబంధించి ఎథిక్స్తో జీవించడానికి కావాల్సినటువంటి విలువల్ని ప్రబోధిస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని ముందుకు తీసుకుపోయి కుటుంబ వ్యవస్థని ముందుకు తీసుకుపోయి సమాజ నిర్మాణానికి, భవిష్యత్తరాలకి మార్గదర్శకంగా జీవించడమే నిజమైన అభివృద్ధిని తెలియజేసుకుంటూ పెద్దలారా, మిత్రులారా, పెళ్లికి సంబంధించి అనేక రకాలు అనుకూలంగా, వ్యతిరేకంగా, న్యూట్రల్గా వివిధ కోణాల్లో రేజ్ చేసి చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తాము. కుటుంబ వ్యవస్థ ఎప్పుడైనా ప్రధానమైంది. ఎప్పుడైనా ప్రకృతి ధర్మాన్ని పాటించడానికి, భవిష్యత్తరాలను సృష్టించడానికి కాపురం చేయాల్సిందే. అది అన్ని జీవరాశుల్లో ఉంది. మానవుడికి సంబంధించి అనేక మత గ్రంథాలు చెప్పినట్టుగా, నేను ఆ మత గ్రంథం ఈ మత గ్రంథం అంటే మళ్ళీ ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడతారు. అనేక మత గ్రంథాలు చెప్పిన కుటుంబ వ్యవస్థకు సంబంధించి ఈ జీవరాశి అన్నిటికీ కూడా మనిషిని, నేను చాలామంది మత పెద్దలతో మాట్లాడినప్పుడు
వాళ్ళ కంటిన్యూగా చదువుతున్నారు. నేను చదివే బుక్స్ వేరు, వాళ్ళు చదివే బుక్స్. మత గ్రంథాలు చదివేటువంటి వాళ్ళ పెద్దలతో మాట్లాడినప్పుడు నాకు తెలిసినప్పుడు కూడా వాళ్ళు చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు మత గ్రంథాలు చదువుతారు. వాళ్ళు నేను చదువుతున్నాను అని చెప్తే నేను నమ్మను. నేను చూసినప్పుడు చాలా సందర్భాల్లో చదువుతున్నాను కాబట్టి, నేను చూశాను కాబట్టి, వాళ్ళు చెప్పినటువంటి మాట ప్రకారం మనిషి సర్వాంతర్యామిగా ఉన్నాడు. మనిషి కేంద్రకంగా ఈ భూగ్రహం మీద ఈ ప్రపంచం నడుస్తూ ఉన్నది. సో ఈ ప్రపంచం నడుస్తున్న క్రమంలో ఈ జీవరాశి కన్నిటికి కూడా మనిషి సూపర్వైజర్, మనిషి యజమానిగా ఉన్నాడు. సో ఈ మనిషికి సంబంధించి కూడా మిగతా జీవరాశికి, ప్రకృతికి, పర్యావరణానికి, వ్యవస్థకి, గ్రహానికి, ప్రపంచానికి మొత్తానికి రోల్ మోడల్గా వ్యవహరించాలి. అంతే తప్ప సర్వనాశనం కావాలని కుటుంబ వ్యవస్థ నిర్మించుకుని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేస్తూ, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, విలక్షణ మహేష్.